దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ఈ లోకంలో మరి మనము కనపడుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నాడు, మనమంతా దేవుని యొక్క పత్రికలుగా ఉన్నాము అని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిల్లలుగా మనం కనపడాలంటే కొన్ని విషయాలు మన జీవితాల్లో ఉండాలని దేవుని యొక్క లేఖనాల్లో మనకు రాయబడతా వచ్చింది. అవేంటని మనం చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో భక్తులు మాట్లాడుతూ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అది అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా లూకా రాస్తూ 17వ అధ్యాయమందు 11వ వచనంలో, మీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిన గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే పౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సువార్త నిమిత్తము దండయాత్రకు వెళ్ళాడు. అంఫిపోలియా, అపోలోనియా అనేటువంటి పట్టణాల మీదుగా తెస్సలోనికలోకి వెళ్ళాడు. ఆ తెస్సలోనికలోకి వెళ్ళినప్పుడు అక్కడ బెరియా అనేటువంటి ప్రాంతంలోకి వచ్చినటువంటి ఈ పౌలు శీలాలు అక్కడ సమాజ మందిరంలో ప్రవేశించి అక్కడ వారికి దేవుని మాటలు అందిస్తూ ఉన్నారు. ఆ దేవుని మాటలు అందిస్తూ ఉన్నప్పుడు బెరియాలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఏం చేస్తారయ్యా అంటే, చెప్పబడతా ఉన్నటువంటి వాక్యము లేఖనానుసారముగా ఉందా లేదా అని వారు పరిశీలన చేస్తారట. కనుక మనము మన జీవితాల్లో దేవుని పిల్లలముగా క్రైస్తవులుగా ఎప్పుడు తెలియచేయబడతామయ్యా అంటే, దేవుని వాక్యం అనేది మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనము తెలుసుకున్నప్పుడే దేవుని పిల్లలమని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే, దేవుని పిల్లలు కాకపోతే ఏమవుతారంటే త్వరగా తప్పిపోయేటువంటి వారుగా ఉంటారు. దేవునిలో ఉన్నటువంటి వారు తప్పిపోరు. ఎందుకంటే యేసు ప్రభువారు యోహాను గారి ద్వారా మాట్లాడుతూ యోహాను పత్రికలో చెప్తున్నాడు, మీరు లోకమును జయించారు. కారణం ఏంటంటే నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా లోకాన్ని జయించారని చెప్తున్నాడు. మీరు జయించినటువంటి ఆ విజయం ఏదయ్యా అంటే అది మీ విశ్వాసము. కాబట్టి దేవుడు లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించాడు కనుక ఆయనతో ఉన్న మనము కూడా ఈ లోకాన్ని జయించాము. అయితే ఆ లోకాన్ని జయించాలంటే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం అనేది ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే లోకంలో దేవుని పిల్లలుగా మనం చెప్పుకోబడాలంటే దేవుని వాక్యంతో నింపబడాలి. ఎలాంటి ఎదురు వచ్చినప్పటికి కూడా, ఎలాంటి కష్టకాలం వచ్చినప్పటికి కూడా మన జీవితాల్లో మనము వాక్యం ద్వారా తప్పించబడి, వాక్యం ద్వారా రక్షించబడి, వాక్యం ద్వారా భద్రపరచబడతాము. అందుకనే దావీదు 119వ కీర్తనలో ఆయన 9-10 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారయ్యా అంటే దేవుని వాక్యమును వారి హృదయంలో ఉంచుకొనుటను బట్టియే కదా అని చెప్తున్నాడు. దేవుని వాక్యం అనేది మనలో ఉండాలి, మనతో ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఏమవుతాయా అంటే ఆ వాక్యము మన జీవితాల్లో భద్రపరిచేదిగా ఉంటుందన్నమాట. ఇక్కడ బెరియాలో ఉన్నటువంటి వారు కూడా పౌలు శీలాలు మాట్లాడుతున్నప్పుడు అవి దేవుని లేఖనానుసారంగా ఉన్నాయా లేవా అని వారు లేఖనాలు చూస్తూ వచ్చారు. ఆ లేఖనాలు చూడటం ద్వారా ఏమైందంటే ఆ లేఖనాల ప్రకారంగా లేకపోతే తప్పిపోతారు. అందుకనే పౌలు అలాగే భక్తులు చాలామంది ఏమని విశ్వాసులకి జ్ఞాపకం చేస్తారయ్యా అంటే, మీరు ఎలా ఉండాలయ్యా అంటే తప్పుడు బోధల వైపు లాగబడేవారుగా కాకుండా స్థిరులుగా ఉండాలని చెప్తూ వచ్చాడు. ఈ దినాల్లో తప్పుడు బోధలు చాలా వచ్చినాయి. ఈ దినాల్లో కాదు, ఆ దినాల్లో కూడా చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. కాబట్టి ఆ తప్పుడు బోధల వైపు మన హృదయాన్ని ఉంచినట్లయితే మన జీవితాల్లో దేవుని పిల్లలుగా తప్పిపోయేటువంటి వారంగా ఉంటాము. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా
దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు మన జీవితాల్లో ఉంచుకునే వారంగా ఉండాలి. ఆయన మాటలు మనతో ఉన్నప్పుడే మనము దేవునిలో స్థిరముగా ఉండగలుగుతాము. దేవునిలో స్థిరముగా ఉండటం మాత్రమే కాదు, లోకానికి దేవుని పిల్లలుగా కనపరచబడతాము. అందుకని యేసుప్రభువారు యోహాను సువార్తలో కూడా చెప్పారు, మీరు నా మాటలందు నిలిచినట్లయితే మీరు నాకు శిష్యులై ఉంటారని చెప్పారు. ఆయన ఎందు మనం నిలిచినట్లయితే ఆయన శిష్యులుగా ఉంటామని చెప్తున్నాడు. దాని అర్థం అంటే దేవుని మాటలందు నిలిచి ఉండాలంటే దేవుని మాటలు మనలో ఉండాలి, దేవుని వాక్యం మనతో ఉండాలని చెప్తున్నాడు. కనుక మొట్టమొదటగా దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలంగా గుర్తించబడే వారంగా ఉంటాము. లేకపోతే దేవుని పిల్లలంగా మనం గుర్తించబడలేము అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ వచ్చాడు. కనుక ఎల్లప్పుడూ దేవుని వాక్యం మనతో ఉండాలి. యేసుప్రభువారికి శోధన కలిగింది. యేసుప్రభువారు ఆయన శోధించబడ్డారు. ఎలాగయ్యా అంటే సాతాను ఆయన్ని అరణ్యంలో కొనిపోయినప్పుడు ప్రభువుని అది శోధించింది. ప్రభువుని శోధించినప్పుడు ప్రభు ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని దానికి ఎదురు చెప్పాడు. దేవుని వాక్యాన్ని దానికి చెప్పినప్పుడు అది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే దేవుని వాక్యం మనతో ఉన్నప్పుడు అది మనల్ని కాపాడేదిగా ఉంటుందన్న వాస్తవాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లలుగా మనము ఈ లోకంలో ఎలాగా ఎంచబడతామయ్యా అంటే మన జీవితాల్లో విధేయత కలిగి ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. విధేయత అనేది లేకపోతే దేవుని పిల్లలుగా ఉండలేము. అవిధేయులుగా ఉంటే దేవుని పిల్లలం కాదు, క్రీస్తు వెంబడించే వారం కాదు, క్రైస్తవులం కాదని చెప్తున్నాడు. అందుకనే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు కదా, నేను ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు శిష్యులై ఉంటారు అంటున్నాడు. చెప్పింది చెయ్యాలంటే అందులో ఏం కావాలి? మనకి విధేయత కావాలి. విధేయత లేకపోతే చెప్పింది చెయ్యం. ఎవరైనా పిల్లలు మనం చెప్పినప్పుడు వినలేదనుకోవద్దు, దాని అర్థం ఏంటి? వాడు విధేయుడు కాదని. ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని అంగీకరించకపోతే దాని అర్థం ఏంటంటే విధేయుడు కాదని. అందుకొరకే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారని చెప్తున్నాడు. ఆయన చెప్పినవి మనము ఆలకించి వాటిని జరిగించినప్పుడు అంటే దేవుని పిల్లలుగా ఉండగలుగుతాము. అది జరిగించాలంటే మనలో విధేయత ఉండాలి. ఒకరి మీద గౌరవము, వారు చెప్పే మాట మీద లేకపోతే వారికి విధేయులుగా మనం ఉన్నప్పుడే మనం చేస్తూ ఉంటాం. ప్రభువారు ఉపమానాలు చెప్పినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తండ్రుల గురించి జ్ఞాపకం చేశాడు. ఒక దగ్గర ఏం చెప్పాడు, ఒక అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడిలో చిన్నవాడు ఏం చేశాడంటే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి నా ఆస్తి వాట నాకు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమని వాడు దాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడని రాసుకొచ్చాడు. దాని అర్థం ఏంటి? వాడు తండ్రికి విధేయుడిగా ఉండటానికి ఇష్టపడలేదు. కాబట్టి తండ్రితో ఉండటానికి, తండ్రి దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. కాబట్టి తండ్రికి విధేయుడిగా ఉండలేకపోయాడు. కనుక తండ్రి సంపాదించింది వాడు భాగాన్ని తీసుకొని వాడు వెళ్ళిపోయాడు, దూరంగా రాసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత వేరే సంగతి. కానీ రెండవ ఉపమానంలో ప్రభువు చెప్తా వచ్చాడు, ఆ ఇద్దరు కుమారులు ఉంటే పెద్దవాడిని పిలిచి, నాయనా నువ్వు పొలం పోయిరారా అంటే వాడు పోను అని చెప్పాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత సరే వెళ్తావు, పోనని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళకుండా ఉండాలని చెప్పి వెళ్ళాడని చెప్పాడు. ఇంకొకటి పిలిచినప్పుడు ఆ మొట్టమొదటి వాడు పోనని చెప్పి బయటికి వెళ్ళాడు. రెండో వాడిని పిలిచి, అయ్యా మీ వాడు పోలేదు కదా అని రెండో వాడికి ఏం చెప్పాడు? మరొకడికి, నువ్వు వెళ్ళయ్యా పొలం వెళ్ళి చూస్తున్నామని చెప్పాడు. అప్పుడు రెండో వాడు ఏమన్నాడు? వెళ్తానన్నాడు. వాడు వెళ్తానన్నాడు, కానీ వాడేం చేస్తాడు? వెళ్లకుండా వెళ్ళిపోయాడు. అందుకనే ప్రభు చెప్తుంటున్నాడు కదా, వారిద్దరిలో ఎవడు విధేయులుగా ఉన్నాడు అని అడుగుతున్నాడు ప్రభు వాళ్ళని. ఒకడేమోను ముందే ఏం చెప్పాడు? నేను వెళ్ళనని చెప్పేశాడు, అవిధేయత అక్కడ చూపించేశాడు. రెండో వాడు వెళ్తానన్నాడు, కానీ వాడు వెళ్ళలేదు, అక్కడ అవిధేయతను చూపించాడు. కనుక
విధేయత అనేది మన జీవితాల్లో మనం కలిగిన వారంగా ఉండాలి. విధేయత ద్వారా మనం దేవుని పిల్లలమని చూపించబడుకుంటూ ఉంటాము. యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారి జీవితాల్లో మనం చూసినప్పుడు వారు ఆయనకు విధేయులుగా జీవించారు. ఆయన చెప్పిందల్లా వాళ్ళు చేశారు. దేవుని పిల్లలంగా మనం ఉండాలంటే, దేవుని యొక్క లేదా క్రైస్తవులుగా మనం జీవించాలంటే విధేయత అనేది మనకు ఎంతగానో అవసరమైందని చెప్తున్నాను. విధేయత అనేది లేకపోతే ఎప్పటికి కూడా దేవుని పిల్లలంగా మనం ఉండలేము. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన వల్ల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దాసుడు తన యజమాని చేయదానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. విధేయత అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రభువు ఇక్కడ సెలవిస్తూ వచ్చారు. ఆ విధేయత ద్వారా మనము దేవునితో జీవించే వారంగా ఉంటాము. దేవుని పిల్లలంగా మనం చేయబడినటువంటి వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తూ 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసం అనేది ఎలాగొచ్చింది? విధేయత వల్ల కలిగింది. నమ్మటం అంటే ఆ విశ్వాసం అనేది విధేయత అంటే దానికి లోబట్టడం ద్వారా అది వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అది లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేము అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మొట్టమొదట మనం దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ వాక్యమే మనల్ని దేవుని పిల్లలని క్రైస్తవులని చూపించేదిగా ఉంటుంది. రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో మనము విధేయతను చూపించే వారంగా ఉండాలి. కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రికి ఎంతో విధేయుడిగా ఉన్నాడు అని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అన్నమాట. మనము కూడా అలాగే ఆ విధేయతను చూపించి మన జీవితాల్లో మనం ప్రభువుతో నడిచే వారంగా మనం ఉండాలి. మూడవదిగా గమనించినట్లయితే మన జీవితాల్లో ప్రేమను కనపరిచే వారంగా మనం ఉండాలి అంటున్నాడు. ప్రేమను కనపరిచినప్పుడే మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటాం. చాలా ప్రాంతాల్లో చాలా అనేకమైనటువంటి సందర్భాల్లో క్రైస్తవులు తప్ప ఎవరు కూడా ప్రేమను చూపించరండి. గమనించారా? క్రైస్తవులే ఎక్కువగా ప్రేమను చూపిస్తుంటాడు. క్రైస్తవులు కూడా ప్రేమను చూపిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. హైందవులు కూడా ప్రేమను చూపించేవాడు కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువ సందర్భాల్లో దేవుని నమ్మిన వారు ప్రేమను కనపరిచేవారుగా ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే యేసు ప్రభువు వారు యోహాను సువార్తలో 13వ అధ్యాయం 34-35 వచనాల్లో ఒకరి ఎడల ఒకరు ప్రేమని కనపరచండి అని చెప్తున్నారు. ప్రేమని కనపరచాలి. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపని మనకు బైబిల్లో యోహాను గారు పత్రికలో రాశాడు. అందుకొరకే ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమను కనపరిచాడు. కాబట్టే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్పాడు. అందుకొరకు ఇక్కడ కూడా యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే మీరు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటయ్యా అంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించినట్లయితే ఆ ప్రేమను బట్టి మీరు నాకు శిష్యులుగా ఉంటారు అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమను బట్టి నాకు శిష్యులుగా ఉంటారు. కారణం ఏంటంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేశారు. ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఏం చెప్పాడంటే 5వ అధ్యాయము 43 నుంచి మనం చదువుతూ ఉంటే పొరుగు వారిని ప్రేమించమని నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన మీకేమీ ఫలము కలుగును?
ఇంకరులను అలాగూ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో పరలోకమున్న తండ్రికి మీరు కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. అప్పుడు మీరు నాకు పిల్లలై ఉంటారు, అప్పుడు మీరు దేవుని పిల్లలుగా ఎంచబడతారని చెప్పాడు. అందుకొరకే యేసు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో కూడా వారిని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, అనేక విధాలుగా శ్రమ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు ఆయన నోరెత్తి ఎవరిని కూడా ఏమీ దూషించలేదు, ఎవరిని ఏమి కూడా అనలేదు. ఎందుకనంటే ఆయన తండ్రి యొక్క, దేవుని యొక్క కుమారుడు, ఆయన చెప్పింది చేసేవాడు. కాబట్టి ఇక్కడ ఆయన పొరుగు వారిని ప్రేమించడం కాదు, కానీ శత్రువుల్ని కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి అంత చక్కటి మాట పలకగలిగాడు. ఏమన్నాడు సిలువలో? సిలువలో ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. వాళ్ళు చేసేది తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించమని చెప్తున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఆయన అలాగా చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే నిజముగా అది ఆయన దేవుని కుమారుడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. అందుకనే ఆ శతాధిపతి చివరికి ఆ బల్యం తీసుకుని ఆయన పొడిచినప్పుడు అంటున్నాడు కదా, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన చెప్పిన మాటలు విన్నాడు అక్కడ ఉండి. ఆయన పొడిచినప్పుడు రక్తము నీరు కారింది. ఆయన వెంటనే చనిపోయాడు. సిలువ వేసిన వాళ్ళు వెంటనే చనిపోయారు. 2 రోజులు 3 రోజులు అలాగే ప్రాణంతో కొట్టుకులాడుతూ ఉంటారు. గద్దలు కాకులు వచ్చి వాళ్ళని పీక్కు తింటూ ఉంటారు. అయితే ప్రభువు ఆ సిలువలో వేలాడుతూ ఆయన మాట జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆయన ప్రేమను కనపరిచాడు. ఆయన ప్రేమను కనపరిచాడు కాబట్టి ఆయన కూడా ఏం చెప్తున్నా అంటే మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమనే కనపరచండి. అది మీకు కొత్త ఆజ్ఞ. కారణం ఏంటంటే ఆ ప్రేమను బట్టి మీరు దేవుని కుమారులుగా పిలువబడతారు, మీరు నాకు శిష్యులై ఉంటారు అని ప్రభువు చెప్పారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమను మనం కనపరిచే వారంగా మనం ఉండాలి. ఆయన ప్రేమను మనం కనపరిచినప్పుడు ఆ ప్రేమ అనేది దైవత్వాన్ని మన ద్వారా చూపించేదిగా ఉంటుంది. ఆ ప్రేమ అనేది మన ద్వారా దేవుణ్ణి కనపరిచేదిగా ఉంటుంది. మనం చూసిన వారు వీళ్ళు దేవుని పిల్లలని చెప్తూ ఉంటారు. ఈరోజున మదర్ తెరిసా గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు చెప్తున్నారు మదర్ తెరిసా అని? ఆమె పేరు తెరిసా, కానీ ఆమెని మదర్ అని పిలుస్తున్నారు. అంటే ఏంటి? ఒక తల్లిగా చెప్తున్నారు. కారణం ఏంటి? తల్లి అనే ఆవిడ తన పిల్లోడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాడిని హత్తుకునేదిగా ఉంటుంది కదా. వాడు రోతగా ఉన్నా, జబ్బుతో ఉన్నా, చచ్చిపోయేటట్టున్నా ఏంటి, వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా వాడిని హత్తుకుంటుంది ఆవిడ. ఆ దినాల్లో మరి కుష్టు వ్యాధుల్ని చూసినప్పుడు భయపడేవారు, అనేకమైన రోగాలతో ఉన్న వాళ్ళని చూసినప్పుడు భయపడేవారు. కానీ ఆమె ఆ కలకత్తా అలాంటి ఆ ప్రాంతాల్లో ఆమె ఏం చేసిందట, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి కూర్చుందట, వాళ్ళని కౌగులించుకుందట, వాళ్ళకున్న గాయాలు కడిగిందట, వాళ్ళకి పరిచయం చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె ప్రేమను కనపరిచింది. ఆమె ప్రేమను కనపరిచింది. ఆమె ప్రేమను కనపరచడం ద్వారా ఆమెకి ఏమన్నారు? మదర్ అని పిలిచారు. మదర్ అని పిలిచారు. కాబట్టి ఈరోజున ఆమె ఎవరికి కూడా ఎక్కువగా సువార్త చెప్పలేదు, దేవుడు నమ్ముకోవడానికి చెప్పలేదు, వాక్యం బోధించలేదు. ఆమె చేసిందంటే ప్రేమని కనపరిచింది, ప్రేమను చూపించింది.
ఆ ప్రేమ చూసిన వారు అనేకులు ఆమెను కొనియాడి దేవుణ్ణి మహింపరిచారు. వాళ్ళు క్రైస్తవులు అని పిలుచుకున్నారు, చెప్పించుకున్నారు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు దేవుని పిల్లలుగా మనం పిలువబడాలంటే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా క్రైస్తవులుగా మనం ఉండాలంటే మన జీవితాల్లో ప్రేమను మనం కనపరిచే వారంగా మనం ఉండాలి. అన్నిటికంటే కూడా గొప్పది ఏదయ్యా అంటే అది ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాను పౌలు గారు. ప్రేమ అన్నిటిలో కూడా శాశ్వత కాలం నిలబడేది ప్రేమ అని చెప్తున్నాడు. కనుక ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఆజ్ఞ ఒకరిని ఒకరు మీరు ప్రేమించండి. ప్రేమించడం ద్వారా మీరు నాకు శిష్యులై ఉంటారని లోకం తెలుసుకుంటుందని చెప్పారు. అలాగా ఆయన ప్రేమను కనపరిచాడు. దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ప్రభువుని వెంబడించే వాళ్ళంగా మనము నడుచుకోవాలంటే ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. మరొకటి విషయం మనం గమనించినట్లయితే మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ కూడా దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన విశ్వాసానికి తగినటువంటి క్రియలను కూడా మనం కనపరిచే వారంగా ఉండాలి. విశ్వాసము సంబంధించినటువంటి క్రియలను మనం కనపరచాలి. ఆ క్రియలు లేకపోతే మనం దేవుని పిల్లలం కాదు. ఉట్టి విశ్వాసం ఉంటే దేవుని పిల్లలం కాదు. అందుకనే యాకోబు ఏం చెప్తున్నాడు, 2వ అధ్యాయం 14 నుంచి మనం చూస్తూ ఉంటే, సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? నాకు విశ్వాసం ఉందని ఒకటి చెప్తే, నేను క్రియలు చేస్తున్నాను ఇంకొకటి చెప్తే, అవి రెండు కూడా వ్యర్థమే అంటున్నాడు. కారణం ఏంటంటే క్రియకి విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి క్రియ ఉండాలి. అందుకనే ఏమన్నాడు, క్రియ లేని విశ్వాసము మృతము అని చెప్తున్నాడు. క్రియ లేని విశ్వాసము మృతము. కనుక క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని మనము కనపరచాలి. మనమందరం కూడా విశ్వాసులమే. అందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాం, దేవుణ్ణి నమ్ముతున్నాము, దేవుణ్ణి వెంబడిస్తున్నాము. అయితే మన జీవితాల్లో ఆ విశ్వాసానికి కూడా క్రియ కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ. దేని కొరకయ్యా అంటే మనం విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము, కానీ ఆ విశ్వాసము కొనసాగించడానికి, దేవుని యొక్క పిల్లలంగా మనం చెప్పబడటానికి విశ్వాసానికి తగిన కార్యాలు, క్రియలు మన జీవితాల్లో మనకు ఉండాలి. ఆ క్రియలు లేకపోతే మనము దేవుని పిల్లలము కాదు అంటున్నాడు. అదే ఇక్కడ ఏమన్నాడు, ఒకడు దిగంబరుగా ఉంటే, ఒకడు భోజనం లేకుండా ఉంటే, ఒకడు బాధపడతా ఉంటే, ఒకడు చలికి అల్లాడిపోతూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు భోజనం తినిపోయా, నువ్వు బాధపడగాకయ్యా, నువ్వు చలి కాసుకోపోయా అని చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల దేవుని యొక్క పిల్లలంగా మనం కనపరచబడలేమంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, మనము దేవుని పిల్లలుగా కనపరుచుకోవటానికి విశ్వాసానికి తగిన కార్యం ఉండాలి, క్రియలు ఉండాలి. మొట్టమొదట ఇతర దేశాల్లో నుంచి భారతదేశానికి సువార్థికులు వచ్చినప్పుడు, సువార్థీకరణ చేయటానికి ప్రారంభించినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే దేవుణ్ణి నమ్మని చెప్తా ఉంటే ఎవడు వింటలేదు. కారణం ఏంటంటే పేదరికంలో ఉన్నారు, తిండి లేకుండా ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్నారు, మరి చలికి వాతావరణానికి అల్లాడిపోతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట గోధుమలు తీసుకొచ్చి పంచారు, బట్టలు తీసుకొని వచ్చి పంచారు. అనేక మందికి చిన్న చిన్న రేకుల షెడ్లు వేశారు ఉండటానికి. ఇవన్నీ చూసినాక వాళ్ళకి ఏమనిపించిందంటే మన అవసరం తీరింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట విందాం. అలాగున మొట్టమొదట సువార్త ఈ దేశంలో ముందుకు వెళ్ళటానికి అలాంటి కార్యాలు చేశారు వాళ్ళు. అదే యాకోబు చెప్తున్నాడు ఇక్కడ, ఎవడైనా ఒకడు దిగంబరి అయి ఉండి ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి
చలిగాచుకోండి, తృప్తి పొందుడి అని చెప్పిన వేళ ప్రయోజనం ఏంటి? వాడు బాధపడతా ఉంటే, చలికి వణికిపోతూ ఉంటే కోట్ వేసుకున్నవాడు ఏం చేయాలి? ఆ కోటు తీసి ఆ కోటు వాడికి కప్పాలి, లేకపోతే లోపల ఉన్న చొక్కా తీసి వాడికి కప్పాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్నా వాడికి ఇచ్చేది ఏంది, వాడు బాధ పడతాడు, వాడు చావాడు వస్తాడని మనం వెళ్ళిపోతాం. కానీ దేవుడు చెప్తున్నాడు యాకోబు ద్వారా, వాడు చలి పడతా ఉన్నప్పుడు వాడికి చలి కాసుకోవడానికి వస్త్రం ఇవ్వాలి మనము. అందుకనే దేవుడు పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే ఎవరి దగ్గరైనా నీవు పై వస్త్రాన్ని కొలువ పెట్టుకున్నట్లయితే, తాకట్టు పెట్టుకున్నట్లయితే సాయంత్రానికి దాన్ని ఇచ్చేయాలి నువ్వు వాడికి. సాయంత్రం లోపల డబ్బులు ఇచ్చినా సరే, డబ్బులు ఇవ్వకపోయినా సరే ఆ వస్త్రం వాడికి ఇచ్చేయాలి. కారణం ఏంటంటే ఆ యొక్క చలిలో వాడు పై వస్త్రం లేకుండా వణికిపోయి చచ్చిపోతాడు. వాడు చచ్చిపోతే వాని యొక్క ప్రాణం యొక్క ఉత్తరవాదివి నీవవుతావు అని చెప్పి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఇచ్చాడు. ఇక్కడ నువ్వు చలి కాసుకోయా, తృప్తిగా ఉండయా, భోజనం చేయపో అని వాడికి చెప్పటం వల్ల ఉపయోగము లేదు అని చెప్తున్నాను. అయితే ఏం చేయాలంట? అలాంటి విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనపడుతుందని చెప్పును అని చెప్తున్నాను. కనుక మనము దేవుని పిల్లలంగా క్రైస్తవులుగా ఎప్పుడు చెప్పుకుంటామయ్యా అంటే మన విశ్వాసానికి తగిన క్రియలు మనం కనపరిచినప్పుడే. ఈ రోజున సువార్థికులుగా వచ్చినటువంటి మిషనరీస్ ఉన్నారు. వాళ్ళందరినీ మిషనరీస్ అని ఎందుకు గౌరవిస్తున్నారయ్యా అంటే వాళ్ళ జీవితాల్లో వారు సువార్త చెప్పి వెళ్ళిపోలేదు, వారి విశ్వాసాన్ని ఇక్కడ చూపించలేదు, విశ్వాసానికి తగిన క్రియలు వాళ్ళు కనపరిచారు. అందువలన వారు మిషనరీలుగా ఉన్నారు, అందువలన వారు సువార్థికులుగా ఉన్నారు, అందువలన అనేకమైన ఆత్మలు వారు రక్షించాలని చెప్తున్నాడు అన్నమాట. అందుకొరకే మనము కూడా దేవుని పిల్లలంగా ఉండాలంటే, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ మనము క్రైస్తవులుగా జీవించాలంటే వీటిని అనుసరించే వాళ్ళంగా ఉండాలి. అందుకనే బైబిల్లో క్రైస్తవులన్న పేరు 3 పర్యాయాలు ఉంటుంది. గమనించారా? బైబిల్ అంతా కూడా క్రైస్తవులకు సంబంధించింది కొత్త నిబంధన అంతా. కానీ కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. 27 పుస్తకాల్లో 3 చోట్ల మాత్రమే క్రైస్తవులు అని రాయబడింది. కారణం ఏంటంటే యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నటువంటి ఆ శిష్యులు ఆయన చేసిన కార్యాలు చేస్తూ ఉండగా వారిని గేలి చేయటానికి, వారిని అవమానించడానికి అంతియోకాలో ఉన్నటువంటి యూదులు మొట్టమొదటగా వాళ్ళని క్రైస్తవులు అన్నారు. కారణం ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారు అన్నారు. అలాగున మరి దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా దేవుని పోలి నడుచుకునే వారంగా ఉండాలి. యేసు ప్రభువారు కూడా మన మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 3 దినాలు అయిపోయింది. ఆ చివరి రోజు గబగబా శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో చెప్తున్నారు, ప్రభా ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, ఈ ప్రజలు ఏమీ తినకుండా ఉండిపోయారు, కొంతమంది నీరసపడిపోతూ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా పడిపోయి చచ్చిపోతే అదంతా మన మీదకి వచ్చుతాయా, లేనిపోయిన తతంగం అంతా ఎందుకు మనం పెట్టుకోవటం, వాళ్ళని త్వరగా పంపించే ప్రభు అని చెప్తున్నారు. ప్రభువుకి వచ్చి 3 రోజులు అలాగే ఉన్నారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యం కదా! దేవుని మాటలు వింటూ ఉన్నారు. అందుకనే దావీదు చెప్పినట్టు ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడట ఆకలి దప్పుతుంది తెలియదు. అందువలన ఇక్కడ 3 దినాలు వాళ్ళు వింటున్నారు. ప్రభు చెప్పారు, వాళ్ళు వెళ్ళరయ్యా, మీరు భోజనం పెట్టండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళరు, కానీ మీరు భోజనం తెచ్చి పెట్టమంటే ఫిలిప్ అంటున్నాడు వెంటనే, అయ్యా ఒక్కొక్కడికి ఇంతంత పెట్టినా కానీ మరి ఇంతమందికి 300 దేనారా అయినా సరే సరిపోదు ప్రభు అని చెప్తున్నారు.
300 దేనారాలు సరిపోదంటే వాళ్ళు అన్నారు కదా, ఈ దగ్గరలో ఎక్కడ కొట్లు లేవు, ఈ దగ్గర ఎక్కడ కూడా అమ్మేవారు లేరు, వర్తకులు లేరు, ఇంతమందికి ఎక్కడ తెచ్చి పెడతాం? ఎంతమంది ఉన్నారు అప్పుడు? ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు. ఇశ్రాయేలీయులు స్త్రీలను లెక్క పెట్టరు, పిల్లలను లెక్క పెట్టరు. 20 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపల వాళ్ళనే ఇశ్రాయేల్ లెక్క పెడతారు, అది కూడా మగవాళ్ళని. 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు, 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు పురుషులే. మరి స్త్రీలు అంటే అసలు లెక్కలే, స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఒక వంతు పురుషులు ఉంటే 10 వంతులు స్త్రీలు ఉంటారు. 10,000 మంది ఆడవాళ్ళు వచ్చారంటే 1,000 మంది మగవాళ్ళు ఉంటారు అంతే. అయితే వాళ్ళతో పాటు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు కూడా స్త్రీలతో పాటు అటు ఇటుగా వాళ్ళు 10-20 వేల మంది ఉంటారు. ఇలాగా సుమారు అక్కడ 30-40 వేల మంది ఉన్నారట పురుషులు. లెక్కించబడినటువంటి 5,000 పురుషులు, లెక్కింపబడకుండా ఉన్నటువంటి 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి పురుషులు, 50 సంవత్సరాల పైన ఉన్నవారు, స్త్రీలు అందరూ కలిపి 30-40 వేల మంది ఉన్నారట. అంతమందికి పెట్టాలంటే చాలా కష్టం. అయితే ప్రభు చెప్పాడు, వాళ్ళు ఎలాగయ్యా మీరే పోయి తెచ్చిపెట్టమన్నాడు. ఎందుకు చెప్పాడంటే ఆయన ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి చెప్పాడు. ఫిలిప్పు, అయ్యా మనం ఏం చేయలేము ప్రభు అంటున్నాడు. ఈ లోపల ఒక చిన్నపిల్లవాళ్ళు లేచి, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఒక పిల్లవాడు వేసాడు. వాళ్ళు లేచే ఉన్నాడు, ఇదిగో ప్రభు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. అందరూ ఉంటాడు, కూర్చోరా అని ఉంటారు. ఎందుకు? 3 రోజులు అయింది, మరి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, రాయబడలేదు. అయితే వాడు 3 రోజుల నుంచి ఏం తింటున్నాడో మనకు తెలియదు. వాడు గమహ లేచి నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఏమున్నాయిరా అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పాడు. వాడు అనుకుంటారా నీకే సరిపోతారా, కూర్చోరాని ఉంటారని. మళ్ళా ప్రభు అన్నాడు కదా, పిలవడండి. ఆ పిల్లవాడిని పిలిచినప్పుడు ఆ పిల్లవాడు హృదయపూర్వకంగా ప్రభువుకు వాటిని అప్పగించాడు. ప్రభు వాటిని తీసుకొని ప్రార్థించి ఆశీర్వదించి వాటిని విరిచినప్పుడు అవి విస్తారంగా చేయబడ్డాయి. అనేకులు 50 మంది 100 మంది చొప్పున పంక్తులుగా కూర్చున్న రైలులో పంచిపెట్టడం జరిగింది. పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులు లెక్కించబడ్డవారు తిన్నారు. వాళ్ళు కాకుండా ఇంకా సుమారు 25-30 వేల మంది ఆ యొక్క రొట్టెలు చేపలు తిన్న తర్వాత 12 గంపలు మిగిలిపోయింది. ఆ 12 గంపలు ఎందుకు మిగిలినాయి అంటే ఆ 12 మంది శిష్యులు తలా గంప తీసుకొని బొమ్మన్నాడు ప్రభు. వాడు ఆ గంపను ఎత్తి మీద పెట్టుకొని పోతా ఉంటే ఆయన కనపడడంలో అడుగుతున్నాడు, ఏంటి రాయ బాబు అంటే, ప్రభు భోజనం పెట్టాడు, అక్కడ అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకి మిగిలిన అందరికీ పెట్టాడు. ఇదిగో ఇంతమంది తిన్నా కానీ మిగిలిపోయిందని చెప్పుకుంటా వెళ్ళిపోయారు. దేశమంతా కూడా అది టామ్ చేస్తారు. ఎందుకనంటే ప్రభువు విశ్వాసమునకు తగిన క్రియలను అక్కడ కనపరుస్తాడు. అలాగే మనం కూడా దేవుని వెంబడించి దేవునితో జీవించే వారంగా, క్రీస్తు పిల్లలంగా, క్రైస్తవులంగా మనము ప్రభువు యొక్క సన్నిధిలో విశ్వాసానికి తగిన క్రియలు కనపరచాలి. విశ్వాసము ఉండి క్రియలు లేకపోతే అది వ్యర్థము, మృతం అన్నాడు. గడగడా మోగే గంటలాగా నువ్వు విశ్వాసం ఉన్నప్పటికి కూడా నువ్వు క్రియ లేకపోతే అది వ్యర్థమే అని చెప్తున్నాడు. కనుక ఈ కార్యాలు మన జీవితాల్లో మనం కలిగిన వారమై ప్రభువుని మహింపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని నిలుపుకున్నటువంటి వారమై ఉండాలి. లేఖనాల్లో మనం కలిగినటువంటి వారంగా, దేవుని వాక్యంతో మనం నింపబడే వారంగా ఉన్నప్పుడే దేవుని పిల్లలంగా ఉంటారు. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు పాదాల దగ్గర ఆయనతో జీవించడానికి మనము దేవునికి విధేయులుగా కనపడే వారంగా ఉండాలి. ఆ విధేయత ద్వారా దేవుని పిల్లలంగా చేయబడతాము. ఆ తర్వాత మనము దేవుడు కనపరిచినటువంటి ఆ ప్రేమను కనపరచాలి. ఆ ప్రేమ కలిగిన వాడే దేవుని కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. చివరగా చెప్తున్నాడు కదా, మనకు ఉన్నటువంటి విశ్వాసానికి క్రియ జోడించే వారంగా ఉంది. క్రియ లేకుండా ఉట్టి విశ్వాసం పనిచేయదు. విశ్వాసం లేకుండా క్రియ కూడా ఉపయోగం లేదు, అది దానం అవుతుంది.
కనుక ఈ కార్యాలు మనం చేయగలిగినప్పుడు మన జీవితాల్లో దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా, క్రీస్తుని వెంబడించే వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కనుక అలాగా మనం జీవించడానికి మనకు సహాయం చేయ ప్రభావం మనం ప్రభువుని అడుగుతాం. మా జీవితాల్లో కూడా నాయన నీ వాక్యంతో నింపబడి విధేయులుగా జీవించి నీ ప్రేమను కనపరిచి మేము కలిగిన విశ్వాసానికి క్రియలతో మేము జీవించగలిగే భాగ్యాన్ని మనకు దయచేసి నీ యొక్క పిల్లలంగా, క్రైస్తవులుగా అనేకులకి మేము కనపరుచుకోవడానికి పౌలు గారు చెప్పినట్టుగా నీ పత్రికలుగా మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచి ప్రార్థన చేసుకున్నాం.